శ్రీకాళహస్తి వెనక ఉన్న రహస్యం ఏంటో మీకు తెలుసా? అక్కడ స్వయంభుగా వెలిసిన శివలింగానికి ఎండ తగలకూడదు అని సాలిపురుగు రాత్రి మొత్తం కష్టపడి ఆ శివలింగం చుట్టూ గూడుని ఏర్పాటు చేసేది. అయితే ఒక నాగుపాము ఉదయాన్నే అక్కడికి వచ్చి నా శివయ్య మీద ఏంటి ఇంత గూడు ఉంది అని దాని విషంతో దాన్ని శుభ్రం చేసి తన నాగమణితో పూజ చేసేది. మరికొంతటి సేపట్లో ఏనుగు అక్కడికి వచ్చి నా శివయ్య మీద ఏంటి ఇంత విషం ఉందని నీళ్లతో దాన్ని శుభ్రం చేసి పువ్వులతో పూజించి వెళ్లిపోయేది. రోజు ఇలాగే జరగడంతో నాగుపాము పూజిస్తున్నప్పుడు సాలిపురుగు వెళ్లి నువ్వు రోజు పెడుతున్న నాగమల్ని ఒక ఏనుగు వచ్చి తీసేస్తుంది అని చెప్తుంది. అదే సమయంలో ఏనుగు అక్కడికి వచ్చి శివలింగాన్ని శుభ్రం చేసి అక్కడ పువ్వులు పెట్టడం నాగుపాము చూస్తుంది. దానితో కోపంతో ఏనుగు తొండంలోకి వెళ్లిపోతుంది. వెంటనే ఏనుగు భయంతో దాని తలను బండరాయికి కొట్టుకుంటుంది. ఆ బండరాయి మీద ఉన్న సాలిపురుగు చనిపోతుంది. ఏనుగు తొండంలో ఉన్న ఆ పాము ఏనుగు కూడా చనిపోతాయి. శివభక్తితో శివలింగానికి అభిషేకం చేస్తూ వీళ్ళ ముగ్గురు చనిపోయారు కాబట్టి శివుడు ప్రత్యక్షమై వీళ్ళ ముగ్గురిని శివుల్లో ఐక్యం చేసుకుని ఆ ప్రదేశానికి వీళ్ళ ముగ్గురు పేర్లు వచ్చేలా శ్రీకాళహస్తి అని పేరు పెడతారు. శ్రీ అంటే సాలిపురుగు, కాళీ అంటే నాగుపాము, హస్తి అంటే ఏనుగు. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.